వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న మినీ వ్లాగ్ అలాగే మీకు పెడుతున్నాను. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయలతో బజ్జీ అన్నమాట. ఇది మా అమ్మ దగ్గర నేను నేర్చుకునేది. వాటికి కావాల్సినవి మనం బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, అలాగే ఆనియన్స్, టమాటా పండ్లు, కరివేపాకు ఇవి మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందు ఒక కుక్కర్లో ఆయిల్ బాగా హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత మనకి బెండకాయల్లో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు పోవడానికి కొద్దిసేపు మనము వేసుకోవాలన్నమాట. ఫస్ట్ బెండకాయలో వేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే ఇది చపాతీలో కానీ రోటీలో కానీ, ఇప్పుడు వానాకాలం కదా పప్పు తినాలనిపించదు, అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఇది తిన్నామంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొద్దిసేపు మనము ఆయిల్లో ఈ జిగురు పోయే వరకు మనము ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని కొద్దిసేపు జిగురు పోయే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జిగురు అయితే మొత్తం పోయింది. ఇలా కొంచెం సేపు మనము వేయించుకోవాలన్నమాట. ఇలా జిగురు అయిపోయిన తర్వాత టమాటా పండు, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ ఇలా వేసేసి, అలాగే గుప్పడంతా మీ కారంకి తగ్గంత పచ్చిమిర్చి వేసుకోండి. మళ్ళీ దీంట్లో మనం కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేస్తామన్నమాట. అలాగే కొత్తిమీర, ఇదంతా మగ్గడానికి సరిపడంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు కొద్దిగా సేపు మనము ఇలా కలవపెట్టాలి. ఒక 2 నిమిషాలు అన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. పసుపు అంతా మనకి పట్టడానికి ఇలా మిక్స్ చేయాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వానాకాలంలో అద్దిరిపోయే బెండకాయ బజ్జీ అన్నమాట. మా సైడ్ అయితే బెండకాయల బజ్జీ అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఒకవేళ మళ్ళీ మనకు సరిపోకపోతే మనం తాలింపులో అయినా మళ్ళీ మనం వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చింతపండు వేసేసి ఇలా కలిపేయాలి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇంకా చాలా ఉంది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా వేసేసినాక ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయాలి. ఇలా కలిపినాం కదా, కలిపిన తర్వాత కొద్దిగానే వాటర్ పోయాలి, ఎక్కువ కాదు. మళ్ళీ ఎక్కువ పోసినాం అనుకోండి మనకి జోరు అయిపోతుంది అనమాట. కొంచెమే ఇట్లా కొద్దిగానే వేసేసి ఇంకా మూత పెట్టి 2 విజిల్స్ రావాలి. 2 విజిల్సే రావాలి. 2 విజిల్స్ వచ్చినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. దీంట్లో మనం తిరువాత గింజలన్నీ వేసేసేయాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసి ఇలా చిటపట అనాలన్నమాట. కొద్దిగా సేపు మనకి ముద్దిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వేగాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరే అంటారు సూపర్ వావ్ అని. ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసే కాకుండా ఇలా కూడా ట్రై చేసినాం అనుకోండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ అన్నమాట. ఫుడ్ పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న దీంట్లో
వేసేసి కలిపేయడమే. వావ్, స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది అనుకోండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.